హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు మీరు చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా, లైక్ ఏదైనా ఒక హాల్ వీడియో చేసి, అండ్ చాలా మంది కొంచెం వెస్టర్న్ వేర్ చేయమని అడుగుతున్నారు. సో డెఫినెట్లీ చేస్తాను. ఇంకా వెస్టర్న్ వేర్ కి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఫ్రాక్స్ చేస్తున్నా. ఇంకా మీరు వెస్టర్న్ వేర్ లో ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అవి కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. డెఫినెట్లీ నేను చేస్తాను, ట్రై చేస్తాను. అట్లీస్ట్ నాకు సూట్ అయ్యేవి, నేను కంఫర్ట్ గా ఫీల్ అయ్యేవి ట్రై చేసి మీకు కూడా షేర్ చేస్తాను డెఫినెట్ గా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఈరోజైతే నేను ఫ్రాక్స్ కలెక్షన్ చూపిస్తున్నాను. అమెజాన్ లో తీసుకున్నాను అనమాట. సో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రతిదీ లింక్స్ అయితే షేర్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను. మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే చూడండి. అండ్ ఇక్కడ నేను పక్కన యాడ్ చేస్తాను ఏ అవుట్ఫిట్ అయితే చూపిస్తున్నానో అన్ని అవుట్ఫిట్స్ పక్కన నేను ఫుల్ లెంత్ లో ఎలా కనపడుతున్నాయి అనేది యాడ్ చేస్తాను. సో డెఫినెట్లీ మిస్ చేసుకోకుండా చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ఓకేనా? నేను క్లాత్ గురించి, క్వాలిటీ గురించి అయితే డెఫినెట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు నచ్చిందా లేదా అని చెప్పి. సో ఫస్ట్ అవుట్ఫిట్ లోకి వెళ్ళిపోదాము. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. ఇది హర్పా బ్రాండ్ నుంచి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది తీసుకుందాము అని చెప్పి. అప్పుడు నాకు చాలా స్టాక్ లేదనమాట సైజు. ఇది ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి హర్పా బ్రాండ్ లో. ఎప్పుడైనా నేను చాలా సార్లు తీసుకుని ఉన్నాను ఈ బ్రాండ్ లో డ్రెస్సెస్. మీరు చాలా సార్లు అడుగుతూ ఉండేవారు, గుర్తుందా? ఒక పింక్ కలర్ అవుట్ఫిట్ ఫ్రాక్, బ్లాక్ కలర్ ఫ్రాక్, పింక్ కలర్ ఫ్రాక్ తీసేసాను బికాస్ అవి ఉంటే అవే వేసుకుంటున్నాను నేను. ఫ్రాక్స్ కంఫర్ట్ ఉంటాయి, నాకు బాగా అనిపిస్తాయి ఫ్రాక్స్ మెయిన్ గా, ఎస్పెషలీ సమ్మర్స్ లో. అండ్ బయటకు వెళ్తున్నప్పుడు చూడడానికి మంచిగా ఫుల్ గా బాగా కనిపిస్తాయి, దాంతో పాటు కంఫర్ట్ గా ఉంటాయి. సో అదే ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని. బ్లాక్ కలర్ ఒక అవుట్ఫిట్ ఉంటుంది, అది ఇప్పటికీ ఉంది డ్రెస్. ఇప్పటికీ చాలా మంది నన్ను అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు ఏంటని. ఈ బ్రాండ్ లోదే అనమాట, అది హర్పా బ్రాండ్. మీరు కొట్టండి హర్పా బ్రాండ్ ది, కావాలంటే అది కూడా యాడ్ చేస్తాను నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్. కంఫర్ట్ ఎక్కువ ఉంటే మనం రిపీటెడ్ గా అదే వేస్తూ ఉంటాం కదా, సో నేను పక్కన యాడ్ చేస్తాను. అది ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చాలా ఇయర్స్ ఆయన తీసుకుని, సో అందుకని చెప్తున్నా. సో ఫస్ట్ అయితే ఈ అవుట్ఫిట్ లోకి వెళ్ళిపోదాము. ఇది ఫస్ట్ అవుట్ఫిట్. దీనికి లైనింగ్ అయితే లేదు. లైనింగ్ లేకపోతే కొంచెం మనం లెగ్గిన్ గానీ ఇలాంటిది ఏదైనా వేసుకోవాల్సి ఉంటుంది. లెంత్ అయితే ఇది కొంచెం ఫుల్ లెంత్ ఉంది కాబట్టి అంత మనకి అన్కంఫర్టబుల్ గా ఏమీ ఉండదు, వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్లీ ఈ సీజన్ కి ఇంకా కంఫర్ట్ గా హాయిగా అనిపిస్తుంది. అండ్ దట్టు మనకి అంత సీత్రూగా ఏం లేదనమాట, డార్క్ షేడ్ కదా దట్టు. సో అంతేం అనిపించదు. కావాలంటే మీరు లెగ్గిన్ తో వేసుకోవచ్చు. ఎట్లయినా ఫ్రాక్స్ లో లోపల లెగ్గిన్స్ వేస్తున్నాం కదా. షేడ్ అయితే చాలా బాగుంది, కలర్ చాలా నచ్చింది నాకు. అండ్ నెక్ వచ్చేసి ఇట్లా వచ్చింది, మొత్తం కవర్ అయిపోతుంది అనమాట నెక్ దగ్గర. నాకు కలర్ బాగా నచ్చింది మెయిన్ గా. అండ్ స్లీవ్స్ కూడా నాకు మోడల్ బాగా నచ్చింది. ఇక్కడ ఇలా ఎలాస్టిక్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇలా ఫ్రీగా ఉంటుంది స్లీవ్. ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. ఇక్కడ ఎలాస్టిక్ వస్తే నచ్చదు నాకు, అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో లెంత్ కూడా మీరు చూసుకోండి. సో నాకే ఫుల్ లెంత్ వచ్చేస్తుంది. సో మీరు ఒకవేళ ఇంకా కొంచెం హైట్ తక్కువ ఉంది అని అంటే ఉన్నారంటే మీరు డెఫినెట్లీ మీకు ఇంకా ఫుల్ లెంత్ వస్తుంది అనమాట. నేను పక్కన యాడ్ చేస్తాను నాకు ఎంతవరకు లెంత్ వచ్చిందని చెప్పి. చూసారు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో, పెట్టగానే నాకు చాలా కలర్ఫుల్ గా భలే అనిపించింది. దీని మీద డిజైన్ అంతా కూడా బాగుంది. అండ్ నాకు ఎస్పెషల్లీ కింద ఫ్రిల్స్ లా వచ్చాయి కదా, ఈ టెక్స్చర్ లాగా, అది బాగా నచ్చింది నాకు. సో మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, పక్కన కూడా నేను యాడ్ చేస్తాను. నచ్చితే తీసుకోండి. ఇది ఒకటి అవుట్ఫిట్. నాకు తెలిసి అన్ని హర్పాలోనే తీసుకున్నట్టున్నా నేను బ్రాండ్స్. హర్పాలో ఫ్రాక్స్ బాగుంటాయి. ఇది కూడా నేను లార్జ్ హర్పాయే తీసుకున్నా. సో ఇది వచ్చేసి ప్లెయిన్. ఈ షేడ్ ఎప్పుడు ఎవర్ గ్రీనే, చాలా మంచిగా కనిపిస్తుంది, లైట్ షేడ్ అనమాట. ఇది కూడా కొంచెం లెంత్ ఫుల్ ఉంటుంది. దీనికి లైనింగ్ కూడా ఇచ్చేసారనమాట. సో ఇది కొంచెం లైట్ కలర్ కాబట్టి కంపల్సరీ లైనింగ్ ఉండాలి. అండ్ ఈ ఫ్రాక్, ఈ మోడల్ కి కంపల్సరీ లైనింగ్ ఉంటేనే మనకు కంఫర్ట్ అనిపిస్తుంది. ప్రింటెడ్ కాదు కదా, ప్లెయిన్ కాబట్టి. సో లైనింగ్ అయితే ఫుల్ గా ఇచ్చేసారు బాగానే. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ నాకు దీనికి స్లీవ్స్ దగ్గర అది క్యూట్ అనిపించింది. సో ఇట్లా వచ్చింది అనమాట. ఇక్కడ నెక్ వచ్చేసి వీ నెక్. నాకు వీ నెక్ బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది, కంఫర్ట్ గా అనిపిస్తుంది, స్టైలిష్ గా కనపడుతుంది. అండ్ వీ నెక్ చాలా వరకు అందరికి సూట్ అవుతుంది. అండ్ మోస్ట్ స్టైలిష్ అనమాట, కంఫర్టబుల్ గా ఉండి స్టైలిష్ గా ఉంటుంది, అది నచ్చుతుంది నాకు. అండ్ స్లీవ్స్ కూడా చిన్నగా క్యూట్ గా వచ్చాయి, ఇలా ఫ్రిల్స్ లాగా. సో ఇది యాక్చువల్లీ చాలా తక్కువ చిన్న స్లీవ్స్ వచ్చాయి. సో స్లీవ్లెస్ లాగా కనిపించదు, అలా అని మనం అసలు స్లీవ్స్ లేకుండా వేసుకున్నట్టు కనిపించకుండా ఉంటది అనమాట. క్యూట్ గా ఉంటది. వేసుకున్నాక మీకు చూపిస్తా. కలరే చాలా క్యూట్ కలర్ ఇది. సో ఇది మిగతా అంతా మాత్రం ప్లెయిన్ వచ్చింది. జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్. సో ఫుల్ లెంత్ లో వస్తుంది ఇది. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది జెనసియా బ్రాండ్ నుంచి. సో ఇది నేను మీడియం సైజే తీసుకున్నాను.
సో ఆ బ్రాండ్లో తీసుకుంటే మీరు ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. జనస్య ఈ బ్రాండ్ నుంచి తీసుకుంటే మీరు ఈ సైజే తీసేసుకోవచ్చు అనమాట. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. బ్లూ షేడ్, కొంచెం డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్లూ అనమాట. మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. జనస్యాలో నేను ఎక్కువ ట్రెడిషనల్ వేర్ చాలా ట్రై చేశాను, మీకు లాస్ట్ వీడియోస్ లో కూడా చూపించున్నాను. బాగుంటాయి బ్రాండ్ లో, ఎక్కువ మంచి క్వాలిటీ ఉంటాయి, కొంచెం రీజనబుల్ గానే ఉంటాయి ప్రైజెస్ కూడా. మరీ రీజనబుల్ అని కాదు కానీ కొంచెం మీడియం గా ఉంటాయి అనమాట ప్రైజెస్. సో నాకు ఇలాంటి క్యూట్ ఫ్రాక్స్ ఎక్కువ జనస్యాలో బాగుంటున్నాయి. ఈ మధ్య వస్తున్నాయి, ఇది వరకు ఎక్కువ ట్రెడిషనల్ వేరే వచ్చేవి. సో దీని గురించి చెప్పడానికి అయితే ఏం లేదండి. మొత్తం ఒకటే షేడ్ లో వచ్చింది. ఇది లెంత్ కొంచెం షార్టే వస్తుంది, మరీ షార్ట్ కాదు, నీ లెంత్ వరకు వస్తుంది అనమాట నా హైట్ కి. బై ద వే నా హైట్ 5'6" అనమాట. నేను జస్ట్ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. ఒకవేళ మీరు సేమ్ హైట్ ఉంటే ఆర్ తక్కువ హైట్ ఉన్నా కూడా మీరు మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. సో దట్ మీరు పక్కన యాడ్ చేస్తాను కదా, మీరు ఆ వీడియోలో చూడొచ్చు నాకు ఎంత వరకు వచ్చిందో. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని డిసైడ్ చేసుకోండి తీసుకోవాలా వద్దా అని చెప్పి. సో ఇదైతే షార్ట్ లెంత్ వచ్చింది. నాకైతే ఇంకా కొంచెం నీ లెంత్ వరకు వస్తుందని అనుకుంటున్నా. నేను ఇంకా వేసుకోలేదు, బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటి క్యూట్ ఫ్రాక్స్ ఉంటే కొంచెం చిన్న చిన్న అకేషన్స్ కి, చిన్న చిన్న పార్టీస్ కి వేసుకెళ్ళడానికి బాగుంటది కదా. సో ఈ సీజన్ కి అయితే పర్ఫెక్ట్ ఉంటది. ఈ ఫాల్ అవుట్ ఫిట్స్ లాగా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఇట్లా ఉంటది. ఇదంతా చెప్పడానికి దీని గురించి ఏం లేదు. దీనికి కూడా లైనింగ్ అయితే మంచిగా ఇచ్చేసారు, ఫుల్ లైనింగ్, క్వాలిటీ బాగుంటుంది ఈ బ్రాండ్ లో. సో నెక్ కూడా షేప్ కొంచెం నార్మల్ షేపే వచ్చింది. సో కొంచెం మీరు మరీ వెస్టర్న్ ఇష్టం లేదు మీకు అని అంటే ఈ బ్రాండ్ లో చూడొచ్చండి. ఇంకా మీకు డిఫరెంట్ ఫ్రాక్ కలెక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ హర్పా బ్రాండ్ నుంచే ఈ నెక్ నాకు చాలా ఇష్టం, స్క్వేర్ నెక్. కానీ అన్ని టైమ్స్ లో మనకి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది కదా. బట్ మనకి ఒక ట్రిక్ చెప్తా మీకు. స్క్వేర్ నెక్ యూజ్ చేసేటప్పుడు ఒక టేప్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ నేను ఒక 2-3 వీడియోస్ లో చూపించున్నాను. ఫ్యాషన్ టేప్స్ అని దొరుకుతాయి. సో ఆ ఫ్యాషన్ టేప్స్ ఉంటే ఈజీగా మీరు ఏ నెక్ అయినా వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. నాకు ఈ నెక్ అంటే చాలా ఇష్టం, స్క్వేర్ నెక్స్. బట్ నేను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి వేసుకునేదాన్ని కాదు. బట్ ఎప్పుడైతే ఫ్యాషన్ టైప్స్ గురించి తెలిసిందో అప్పటి నుంచి కొంచెం స్క్వేర్ నెక్స్ ట్రై చేస్తున్నాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మీరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు అని అంటే ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. ఫ్యాషన్ టేప్స్ అమెజాన్ లోనే దొరుకుతాయి, కావాలంటే సెర్చ్ చేస్తే ఫ్యాషన్ టేప్ అని సెర్చ్ చేయండి, దొరుకుతాయి. అదొకటి స్టిక్కర్ లా వస్తుంది అనమాట. సో అది మనకి డబుల్ టేప్ లాగే వస్తుంది కానీ కనపడదు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో అది మనం స్టిక్ చేసేసుకుంటే ఏ నెక్ అయినా సరే, కొన్ని డీప్ నెక్స్ కూడా ఉంటాయి. సో మనం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం కదా. సో అలాంటప్పుడు మీరు అలాంటి టిప్స్ ఫాలో అయితే సో మీరు ఆ డ్రెస్ ని కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు అండ్ స్టైలిష్ గా ఉండొచ్చు. ఓకేనా. సో ఇది నాకు ఈ నెక్ అయితే చాలా నచ్చుతుంది. ఇక్కడ మనకి స్క్వేర్ నెక్ ఎప్పుడైనా సరే ఓన్లీ ఇక్కడే కాదు, ఇటు సైడ్ కూడా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటది అనమాట. సో ఇక్కడ కూడా మనం స్టిక్కర్ పెట్టేసుకుంటే స్టిఫ్ గా అట్లా ఎలా వేసుకున్నామో అలా ఉండిపోతుంది. సో అలా నేను నెక్స్ట్ ట్రై చేయొచ్చు. చాలా బ్రైట్ గా చాలా బాగుంది, చాలా మంచి కలర్, మస్టర్డ్ షేడ్ అనమాట. అండ్ ఇలా వచ్చింది. ఇక్కడ ఇలా కట్ వస్తుంది అనమాట. నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. దీంట్లో నేను ఇది వరకు ఒక 2 years బ్యాక్ అనుకుంటా తీసుకున్నాను ఇలాంటి దాంట్లో, బ్లాక్ కలర్ది. అండ్ మొన్న రీసెంట్ గా బ్లూ షేడ్ లో కూడా తీసుకున్నాను. బట్ నాకు ఈ షేడ్ చాలా బాగా నచ్చింది పర్టికులర్ గా. సో నాకు ఫ్లోరల్ డిజైన్ బాగా నచ్చింది. సో కలర్ కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ లో ఉంది కదా, చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. వెనకాల వచ్చేసి మనకి ఇలా ఇక్కడ ఎలాస్టిక్ లాగా వస్తుంది. సో మనం ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ ఈ బ్రాండ్ లో జనరల్ గా మనం తీసుకున్న సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. సో అంతే, అది సరిపోతుంది. ఎందుకంటే స్క్వేర్ నెక్ మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లో తీసుకోకపోతే ఇంకా లూజ్ అయిపోయి ఇదంతా జారిపోతా ఉంటుంది. సో స్క్వేర్ నెక్స్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లోనే ప్రిఫర్ చేయాలి మనం. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా వచ్చాయి. సో నేను పక్కన యాడ్ చేస్తాను, మీకు నచ్చితే కనుక తీసుకోండి. ఇక్కడ కట్ అయితే ఉంటుంది, ఇక్కడ వరకే ఉంది. సో అంత అన్కంఫర్టబుల్ గా అయితే ఏమీ ఉండదు, కటింగ్ కూడా. సో స్టైలిష్ గా కనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్ ఏదైనా వెకేషన్స్ కి అట్లా వేసుకెళ్ళాలంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో మీరు ట్రై చేస్తారంటే ట్రై చేయండి. ఇది లాస్ట్ అవుట్ఫిట్. సో ఐ హోప్ మీకు కూడా హెల్ప్ఫుల్ అయింది అవుట్ఫిట్స్ అన్ని అని అనుకుంటున్నా. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై. టేక్ కేర్.